ఓ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరం మే నెల అధిక మాసంలో వస్తున్నటువంటి అరుదైన పద్మిని ఏకాదశి మనకి ఏ డేట్లో వస్తుంది? 26 లేదా 27? ఆ రోజున ఉన్నటువంటి ఏకాదశి తిథి సమయాలు, ఉపవాస విరమణ సమయం, ఉపవాస నియమాల గురించి, పూజా విధానం, పద్మిని ఏకాదశి యొక్క విశిష్టత, ఇంకా ఈ రోజున నెగటివ్ ఎనర్జీ తొలగి ఆరోగ్యం, ఐశ్వర్యం కోరుకునే వారు ముఖ్యంగా పాటించాల్సినటువంటి శక్తివంతమైన పరిహారం ఏమిటి? ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇవాల్టి వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అధిక మాసంలో వచ్చే పద్మిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజును శ్రీ మహావిష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనదిగా మనం భావిస్తాం. ఈ పద్మిని ఏకాదశినే పురుషోత్తమ ఏకాదశి, అధిక మాస ఏకాదశి అని కూడా పిలుస్తామండి. ఈ రోజున ఉపవాసం చేసి భక్తితో శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే పాపాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి. పురాణాల ప్రకారం కార్తవీర్యార్జునుడు అనే మహావీరుడు ఈ పద్మిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడని చెబుతారండి. అతని అపార శక్తి వల్ల లంకేశ్వరుడైనటువంటి రావణుడిని కూడా బంధించగలిగాడని కథలు ఉన్నాయి. అనంతరం అతడు పరశురాముడి చేతిలో మోక్షం పొందినట్లు పురాణాల్లో పేర్కొంటారు. ఇంతటి విశిష్టమైనటువంటి పద్మిని ఏకాదశి 2020 సంవత్సరంలో మే నెలలో ఏ డేట్లో వస్తుంది? తిథి సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. అధిక మాస శుక్లపక్ష ఏకాదశి తిథి 2026 సంవత్సరం మే 26వ తేదీన మంగళవారం రోజు ఉదయం 7:49 ప్రారంభమవుతుందండి. అదేవిధంగా మే 27వ తేదీ బుధవారం రోజు ఉదయం 7:55 ముగుస్తుంది. తిథి నియమాల ప్రకారం 2026 సంవత్సరం మే 27వ తేదీన బుధవారం రోజున పద్మిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలండి. ఏకాదశి రోజున పూజకు శుభ సమయం వచ్చేసండి మే 27వ తేదీన ఉదయం 5:25 నుండి ఉదయం 8:52 లోపు మంచి శుభ సమయం అయితే ఉందండి. ఈ సమయంలో పూజ చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయి. ఉపవాస దినం అంటే ఏకాదశి వ్రతాన్ని మనము బుధవారం 27వ తేదీన చేసుకోవాలి అండి. పద్మిని ఏకాదశి వ్రత పారాయణ సమయం అండి మే 28వ గురువారం రోజు ఉదయం 5:25 నుండి ఉదయం 7:56 లోపు ఉపవాసాన్ని విరమించుకోవచ్చండి. 2026 సంవత్సరం మే నెలలో వస్తున్నటువంటి ఈ పద్మిని ఏకాదశి చాలా విశేషమైనటువంటిది. ఎందుకంటే ఇది మనకి అధిక మాసంలో వస్తుందండి. పైగా ప్రతి 3 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తున్నటువంటి ఈ ఏకాదశి చాలా విశేషమైనటువంటి ఏకాదశి అండి. ఈ పద్మిని ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుకి పూజలు ఆచరిస్తారో వాళ్ళకి 24 ఏకాదశుల యొక్క ఫలితం అయితే వస్తుందటండి. ఈ వ్రతాన్ని ఆచరిస్తే సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, అదృష్టాన్ని కలిగిస్తుందట. ఇంకా సంతాన సౌభాగ్యం, దాంపత్య ఆనందం కోసం కూడా ఈ ఉపవాసాన్ని వ్రతాన్ని ఎంతో మంది ఆచరిస్తూ ఉంటారు. భక్తితో ఈ వ్రతాన్ని పాటిస్తే అశ్వమేధ యజ్ఞం చేసినంత పుణ్యం లభిస్తుందట. ఇంకా ఆధ్యాత్మిక పురోగతి, విష్ణుమూర్తి అనుగ్రహం పొందేందుకు కూడా ఇది ఉత్తమమైనటువంటి ఏకాదశిగా మనం చెప్తారండి. పద్మిని ఏకాదశి పూజా విధానానికి వస్తే అండి, ఉదయాన్నే స్నానం చేసి శ్రీ మహావిష్ణుమూర్తి లక్ష్మీదేవిని పూజించుకోవాలండి. ఈ రోజుకి స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి తులసి దళాలు, పసుపు పువ్వులు, పంచామృతంతో అభిషేకం చేయాలి. విష్ణు సహస్రనామం లేదా ఓం నమో నారాయణయ్య అనే మంత్రాన్ని జపించడం చాలా శుభప్రదమైనటువంటిది. ఇంకా ఈ రోజున రాత్రి భజనలు, జాగరణ వంటివి చేయడం చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. పేదలకు అన్నదానం, దాన ధర్మాలను చేయడం కూడా విశేషమైనటువంటి పుణ్యాన్ని అందిస్తుందండి. మన హిందూ పంచాంగం సూర్యుడు, చంద్రుని గమనాల ఆధారంగా రూపొందించబడిందండి. ఈ 2 గణనాల మధ్య వచ్చే కాలాంతరాన్ని సమతుల్యం చేయడానికి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అదనపు నెలను చేరుస్తారు. ఈ నెలని మనం అధిక మాసం లేదా మల్ మాసం అని పిలుస్తాం. ఈ మాసాన్ని శ్రీ మహావిష్ణుమూర్తికి అంకితమైనటువంటి పవిత్రమైన సమయంగా మన అందరికీ కూడా తెలుసు. ఏకాదశి రోజునటువంటి ఉపవాస నియమాల గురించి తెలుసుకుందామండి. ఈ రోజున బియ్యం, గోధుమలు, పప్పులు, బీన్స్ ఇలాంటివి తీసుకోకూడదండి. సోయాబీన్ నూనె వంటి కొన్ని నూనెలు కూడా మనం ఈరోజు తీసుకోకూడదు. ఇంకా పండ్లు, పాలు, నీరు, రాక్ సాల్ట్తో సాత్విక ఆహారాన్ని అయితే తీసుకోవచ్చు. ఈ రోజున ముఖ్యంగా తులసి మొక్కకు నీరు సమర్పించాలండి. నెయ్యి దీపం వెలిగించి
తులసి మొక్కకు పూజ చేసుకోవాలి. ఈ రోజున ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు పూజలో తులసి దళాలను సమర్పించాలి అండి. పద్మిని ఏకాదశి రోజున నెగటివ్ ఎనర్జీ తొలగి ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి చేకూరాలంటే పాటించాల్సినటువంటి ఒక ముఖ్యమైన మరియు శక్తివంతమైన పరిహారం అయితే ఒకటి ఉందండి. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పద్మిని ఏకాదశి రోజున పూజ గదిలో లేదా తులసి కోటకు ముందు కానీ నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వేసి 33 ఒత్తుల దీపాన్ని వెలిగించడం ద్వారా చాలా మంచిదండి. ఈ విధంగా చేస్తే మన ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి ఇవన్నీ కూడా విశేషంగా లభిస్తాయి. 2026 సంవత్సరం మే నెలలో అధిక మాసంలో అరుదుగా వస్తున్నటువంటి పద్మిని ఏకాదశి గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. ఓం నమో నారాయణాయ.